this is Srijita. Welcome to Chocolate Factory. Like love, chocolate is always delight to receive or to give. ప్రేమలాగే మనం ఒకరికి ఇచ్చినా ఒకరి నుంచి మనం పుచ్చుకున్నా మనకు ఆనందం కలిగించే మరొక విషయం చాక్లెట్. సో ఈ రోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో మరి ఎటువంటి పసందైన చాక్లెట్ ని మనకు తయారు చేసి చూపించబోతుందో కవితని అడిగి తెలుసుకుందాం. హాయ్ కవిత. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఫైన్. కవిత, మరి ఈ రోజు చాక్లెట్ ఫ్యాక్టరీలో మాకు ఎలాంటి పసందైన చాక్లెట్ ని తయారు చేసి చూపించబోతున్నావు? లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే ఈ రోజు ఇంకా మంచి చాక్లెట్ నేను తినాలని అనుకుంటున్నాను. యూజువల్లీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనీమిక్ గా ఉన్నామంటే డాక్టర్ ఏం చెప్తారు, మనకి ఐరన్ తక్కువ ఉందనో ఏదో సలహా ఇస్తారు. సో డాక్టర్ కొన్ని మందులు కూడా ఇస్తారు, అవి తినండి అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తాం, కొన్ని రోజులు తింటాం, కొన్ని రోజులు తినకుండా ఆపేస్తాం. మెడిసిన్స్ అంటే ఎవరికైనా సరే కదా, అందుకనే ఐరన్ రిచ్ ఫుడ్ మనకి డేట్స్ అంటే ఖర్జూర పళ్ళలోను తర్వాత బాదం పప్పులో చాలా ఉంటుందండి. సో ఈ కాంబినేషన్ తోటి మన చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నాం కనుక చాక్లెట్ ని కూడా యాడ్ చేసి ఇవాళ చాకో డేట్ నట్స్. సో ఇవాళ చాకో డేట్ నట్స్ ఎలా చేయాలో చూద్దాం. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చాకో డేట్ నట్స్ కి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు, డార్క్ చాక్లెట్, ఖర్జూరాలు. సో వీటిని మనం తీసుకుని చాకో డేట్ నట్స్ ఎలా చేయాలో చూద్దాం. యాజ్ యూజువల్ గా నాకు చెప్తావేమో కదా. ముందుగా వీటిని డార్క్ చాక్లెట్ ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మన డేట్స్ ఖర్జూర పళ్ళు తెచ్చుకున్నాం కదండి, వీటి లోపల సీడ్ ఉంటుంది మధ్యలో. వీటిని మధ్యలో ఉన్న సీడ్ ని తీసేసి సీడ్లెస్ గా చేసుకోవాలి. అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇలా మధ్యలో డాట్ పెట్టి సుజీ నోటీస్ ఇలా సీడ్ తీసేసారు. కవిత, తనకి అయిపోయింది, చాప్ చేస్తాను. సో బౌల్లో తీసేసుకున్నా. ఎస్, నువ్వు కూడా డేట్స్ మొత్తం సీడ్స్ మొత్తం తీసేసాను. ఓకే. డౌట్ ఏంటంటే ఖర్జూరం అంటే ఎలాంటి ఖర్జూరం తీసుకోవాలి అని. ఎందుకంటే కొన్ని వేరేగా ఉంటాయి కదా ఖర్జూరం. డేట్స్ అనగానే మనకి నార్మల్ గా ఏమంటారు, దాన్ని కొంచెం పాకం పెట్టింది సంథింగ్ అలాంటివి ఉంటుంటాయి. చాలా జిగట్టుగా ఉన్నవి కాకుండా కొంచెం డ్రై షెల్, ఇట్లా కొంచెం స్టిఫ్ గా ఉన్న షెల్స్ తీసుకుంటే మనకి చాక్లెట్ డిప్పింగ్ కి ఈజీగా ఉంటుంది. ఆ జిగట్టుగా ఉన్నవి తీసుకున్నాం అనుకోండి, ఆ చాక్లెట్ అనేది ఇంకా సరిగా అంటుకోదు. సో ఇలా కొంచెం స్టిఫ్ గా కొంచెం నిండుగా ఉన్న డేట్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. కొంచెం పెనం వేడెక్కాక సో 30 seconds వరకు కదా తీసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా కూడా మనం దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి కదా. ఎనీ నట్, డ్రై నట్ మనం ఏది తీసుకున్నా కూడా నట్స్ ని మనం కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చి వాసన పోతే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మనం తినేటప్పుడు కూడా కొంచెం క్రంచీగా బాగుంటుంది, లేకపోతే మెత్తగా ఉంటుంది. నేను చూస్తాను ఈ లోపు అది అయిపోయింది. ప్లీజ్ చెక్ దట్. చూసావా, రోస్ట్ అయిపోయి. ఎస్, వీటిని మనం ఒక బౌల్లో తీసుకుందాం. కవిత, ఇది కూడా మెల్ట్ అయిపోయినట్టుంది. సో చాక్లెట్ చాలా సెన్సిటివ్ అండి, కొంచెం హీట్ ఎక్కువైనా కూడా అది మాడిపోతుంది, బర్న్ అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. అండ్ మనకి చాక్లెట్ తయారు చేసుకోవడానికి కూడా అస్సలు రాదు కదా. సో కొంచెం బర్న్ అయినా కూడా అది చాలా గట్టిగా అయిపోతుంది కదా. మనం ఉన్న వేడిలోనే ఒకసారి మనం కలిపి పెడితే ఆ వేడికి ఏమైనా లంప్స్ కనుక ఉంటే అవి కూడా మెల్ట్ అయిపోతాయి. సో కవిత అయిపోయిందా? మొత్తం ఇలా మెల్ట్ అయిపోయింది. చక్కగా ఇలా రన్నింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను ఇందాక ఈ డేట్స్ లోపల నుంచి నట్స్ ఇవి తీసేసాం కదా, సీడ్స్ అని. నేను సో ఈ మధ్యలో మనం సీడ్స్ ప్లేస్ లో మనం ఇప్పుడు బాదం పెట్టుకుంటున్నాం. కదా, ఆ సీడ్ ప్లేస్ లో మనం ఇప్పుడు బాదం పప్పుని అదే ప్లేస్ లోనే ఇలా మధ్యలోకి చీల్చాం కదా. సో మనం ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాం లోపల. జనరల్ గా ఏమనుకుంటారంటే అది తగిలేటప్పుడు సేమ్ సీడ్స్ ఏ కలర్ లో ఉంటాయో బాదం పప్పు కూడా అదే కలర్ లో ఉంటుంది. సో లోపల సీడ్స్ ఉన్నదేమో అని అనుకుంటాం, కాకపోతే ఇందులో నట్టు ఉన్నాయి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో బాదం పప్పు కూడా కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే అండి మొత్తం షెల్ కవర్ అవుతుంది. మొత్తం లోపల మనం అయితే స్టఫ్ చేసేసుకోవచ్చు నీట్గా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. ఏం చేయాలి? సింపుల్, ఇలా మనం డిప్ చేసుకోవాలి.
ఇలా పెట్టాం కదా అన్ని పప్పులు అన్ని వీటితోటి వీటిని మనం చాక్లెట్ లోపల మిక్స్ చేసేసి వేసేసేయాలి. చూసారా ఇలా అన్ని మొత్తం చాక్లెట్ మొత్తం కోట్ అవ్వాలి. ఇలా డేట్స్ మొత్తం చాక్లెట్స్ కవర్ అయిపోవాలి. సో వీటిని మనం ఇప్పుడు మనం అక్కడ ఏం చేయాలి, ఒక పేపర్ ఇట్లా బటర్ పేపర్ ఉంటుంది కదా, ఓకే. సో డైరెక్ట్ గా బటర్ పేపర్ మీద ఇలా బటర్ పేపర్ ఒక ట్రే మీద పెట్టేసుకొని మనం ఫోక్ తీసుకుంటావా, ఫోక్ మనం డిప్ చేసుకున్న ఈ డేట్స్ ని ఫోక్ సహాయంతో ఫోక్ తీసుకోవాలి. ఎందుకంటే ఏమైనా ఎక్సెస్ చాక్లెట్ ఉంటే ఈ వీటిలోంచి కింద జారిపోయి ఎంత అవసరమో అంత మాత్రం అంటుకుంటుంది. నార్మల్ స్పూన్ తో తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా వచ్చేస్తుంది. సో షేప్ అనేది మిస్ అవుతుంది దానికి. షేప్ అని కాదు, మన ఎక్స్ట్రా టూ మచ్ అయిపోతుంది చాక్లెట్. ఇలా తీసుకున్నాం అనుకో ఎక్సెస్ ఏమన్నా ఉంటే ఇలా డ్రిప్ అయిపోతుంది కిందికి. వీటిని మనం బటర్ పేపర్ మీద ప్లేస్ చేసుకోవాలి 1 by 1. సో ఇందులో మనం ఎన్ని వేస్తున్నాం ముందే కొంచెం గుర్తు పెట్టుకుంటే మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఈ చాక్లెట్ లోపల. సో ఇలా పెట్టేసుకున్న మనం డేట్స్ని మనం ఫ్రీజర్లో యాజ్ యూజువల్గా 8 to 10 minutes ఉంచేస్తే మనకి చాకో డేట్ నట్స్ రెడీ అయిపోతాయి. పెట్టేద్దామా? కవిత, మరి 10 నిమిషాలు నువ్వు ఇచ్చిన 10 నిమిషాల టైం అయిపోయింది. అయిపోయి ఉంటుందా? అయిపోయింది. తీసేనా? తీసేయి. ఓకే. యా కవిత, బాగా ఫ్రీజ్ అయిపోయినట్టుంది, చాలా చక్కగా కనిపిస్తుంది. బటర్ పేపర్ మీద కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది కదా. యా. సో వీటిని మనం ఇలా ఇలా తీయంగా చూడి ఊడొచ్చేస్తాయి. నాకు డేట్స్ లానే కనిపిస్తున్నాయి కదా డేట్స్. అవి కూడా సేమ్ కలర్ ఇంచుమించు ఇట్లానే ఉంటాయి కదా. అందుకనే లోపల మనం స్టఫ్ చేస్తాం కదా, బాదం షేప్ అలా వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇలా గిఫ్ట్ ఇస్తామని చెప్తాం కదా, ఇలా ర్యాపింగ్ పేపర్స్ మనకి దొరుకుతాయి మార్కెట్లో. సో ఇలాంటి పేపర్స్ని మనం తీసుకొని మనకి ఎంత సైజ్ అవి ఉన్నాయో కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న సైజెస్ అన్నమాట పేపర్స్. దానికి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. పేస్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఏం లేదు, అవసరం లేదు. సో ఇలా ఉన్నాయి కదా. ఎవరికైనా తీసుకు వెళ్ళేటప్పుడు అంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడే కాకుండా మనం కూడా ఇంట్లో దాన్ని ప్యాక్ చేసి అలా పెట్టుకోవచ్చు కదా, ఎప్పుడంటే అప్పుడు తీసుకునే విధంగా. కాకపోతే మనం ఇది చెప్పాం కదా డైలీ తినాలి. సో మనం టేబుల్ పైన పెట్టంగానే అలా రోజు మన పిల్లలు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ తినేస్తూ ఉంటారు కాబట్టి మనకి అంత అవసరం లేదు. మనం గిఫ్టింగ్ అన్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్ గా అందంగా కనిపించడానికి మనం ఇలాంటి కలర్ఫుల్ ర్యాపర్స్ తోటి ర్యాప్ చేసి ఇస్తే కొంచెం గిఫ్ట్ ఇచ్చిన లుక్ కూడా ఉంటుంది కదా. సో మనం ఏం చేద్దామంటే చాలా కలర్స్ కూడా దొరుకుతాయి, లైక్ ఇలా రెడ్ కలర్, చాలా రకాలు. అది ర్యాప్ చెక్. ఓకే. సో ఐ హావ్ టేకెన్ దిస్. చూడండి ఇలా పేపర్ తీసుకున్నాను. మన నట్స్ ఇలా ఉన్నాయి కదా డేట్స్ ని ఇలా ఫోల్డ్ చేసి మొత్తం లోపల కవర్ చేసేసేయాలి. ఇలా ఉంది కదా, మనం ఇలా రివర్స్ పెట్టాలి. చూసావా సుచిత ఎంత అందంగా ఉన్నాయో. సో మనకి ర్యాప్ చేసాం కదా ఈ పేపర్, ఇది మనకి వీటికి అంటుకోదు. చూసావా నీట్ గా వచ్చేస్తుంది, వీటికి అంటుకోదు. లైక్ స్వీట్స్ మీద కూడా ఒక సిల్వర్ కలర్, అది తినే ఫాయిల్ అన్నమాట. ఇది ర్యాపింగ్ ఫాయిల్. సో వీటికి ఇలా దొరుకుతాయి, సెపరేట్ గా దొరుకుతాయి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ లైక్ ఒకవేళ నీకు ఇలాంటి కాకూడదు, నాకు ఇలా డాట్స్ వద్దు, ఇలాంటి డిజైన్స్ వద్దు అనుకుంటే ప్లెయిన్ కూడా దొరుకుతాయి మనకి. సో అవి కూడా గోల్డ్ సిల్వర్ లైక్ అలాంటివి కూడా దొరుకుతాయి. ఎస్ ఎస్. మన గిఫ్ట్ ర్యాపింగ్ కి ఏమేమి కావాలో బయట దొరుకుతాయో. ఒకవేళ అది చాక్లెట్ ఉండిపోతే మనం పొరపాటున తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో చాక్లెట్ కి అంటుకునే ప్రసక్తే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తినే ప్రసక్తి అసలు ఉండదు. సో ఇలా చక్కగా ర్యాప్ చేసి మన గిఫ్టింగ్ కి యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు నువ్వు టేస్ట్ చేయడమే మిగిలింది అనుకుంటా, అంతే కదా. టేస్ట్ చేసేసి. ఓకే, చాకో డేట్ నట్స్ చూసారు కదండి, రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం మీరు మిస్ అయ్యి ఉంటే మరొకసారి చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. చాకో డేట్ నట్స్ తయారీ విధానం: డార్క్ చాక్లెట్ ని చిన్నగా తరిగి పెట్టుకొని అవెన్ లో మెల్ట్ చేసుకోవాలి. తరువాత ఖర్జూరాల్లో సీడ్స్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాదం పప్పును డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్జూర పళ్ళల్లో
సీడ్ ప్లేస్ లో బాదం పప్పును పెట్టుకొని మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ లో డిప్ చేసి బటర్ పేపర్ పై పెట్టుకోవాలి. ఆ తర్వాత 8 నుంచి 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచితే నోరూరించే చాకో డేట్ నట్స్ రెడీ. ఓకే కవిత, మరి ఇంత కష్టపడి తయారు చేసావు కదా, ఇంకా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుందో. ఓకే, రియల్లీ మార్వెలస్, చాలా చాలా బాగుంది. నిజంగా నార్మల్గా డేట్స్ తింటే అంత అనిపించదేమో నువ్వు అన్నట్టుగా, దీని కాంబినేషన్తో తింటే చాలా బాగుంది. నేను ఇదివరకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కొంచెం ఫస్ట్ తినేటప్పుడు డేట్స్ తగులుతుంది, ఇంకొంచెం లోపలికి వెళ్తే అప్పుడు బాదం కూడా. ఓకే, చాలా బాగుంది, రియల్లీ ఫెంటాస్టిక్. నువ్వు కూడా టేస్ట్ చేసి చూడు. థ్యాంక్ యూ. నువ్వు చేసింది ఎలా ఉందో నీకు కూడా తెలియాలి కదా. సూపర్. నువ్వు గమనించావో లేదో, నేను అన్ని చాక్లెట్స్ నువ్వు టేస్ట్ చేయమన్నప్పుడు కొంచెం కొంచెం టేస్ట్ చేసేదాన్ని కదా, ఈరోజు చూడు మొత్తం తినేసాను. నిజంగా అంత బాగుందండి, దీన్ని వర్ణించలేను. మార్వెలస్, అసలు చాలా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చక్క తినేస్తారండి మీ పిల్లలు. ఇట్టే కాదనుకుంటా, అసలు బాదం పప్పు ఇష్టం లేకపోయినా, ఖర్జూరాలు ఇష్టం లేకపోయినా కూడా మీరు ఈ కాంబినేషన్లో ఇచ్చేసేయండి, ఫటాఫటా లాయించేస్తారు. చాక్లెట్ మేక్స్ మై డే లాట్ బెటర్ కవిత, రైట్? సో మీ రోజును కూడా ఇలానే మధురంగా మార్చుకోవాలని ఆశిస్తూ మరో పసందైన చాక్లెట్ తయారీతో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యాపీ వీకెండ్.